ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ నర్సులు మరి వాళ్ళు చేసే సేవలు వాటికి విలువ కట్టలేము. కోవిడ్ సమయంలో వాళ్ళు అనేక మంది వేలాది ప్రజల్ని ప్రాణాలు కాపాడారు. వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. మరి మన రిటైర్డ్ ఉద్యోగస్తుల సమావేశంలో కొంతమంది కాంట్రాక్ట్ నర్సులు పాల్గొన్నారు. వారి బాధలు చూసిన తర్వాత అందరూ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బాధలు అలాంటి. ఒక అమ్మాయికి కన్ను పోయింది, ఇంకొక అమ్మాయికి భర్త చనిపోయాడు కోవిడ్ వలన, ఇంకొకరికి పిల్లల పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు సేవ చేసి నర్సులు ఆ రోజు మనకి దేవతల్లాగా కనిపించారు. ఈరోజు వాళ్ళు దెయ్యాలాగా కనిపిస్తున్నారు ప్రభుత్వానికి. మరి వాళ్ళు కాంట్రాక్ట్ నర్సులు తమ న్యాయమైన కోరికలు వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంట. కొన్ని మీడియా సంస్థలకు వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఎట్లా ఉందంటే మాకు ఎన్ని డబ్బులు ఇవ్వండి మేము సమస్య చూపిస్తాం, మాకు చాలా ఖర్చు అయింది కదా అని చెప్పానంట. వాళ్ళు చెప్పింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా నంబర్ 1 ఛానల్ ఇలా ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా మేము ఉంటున్నాం. కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని అభ్యర్థించారు. ఏమనంటే, సార్ మా అందరికీ ఒక మీటింగ్ పెట్టండి, మీ ఛానల్ ద్వారా మా బాధలు చెప్పుకుంటాం, ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉన్న నిజాలు చెప్పడానికి వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించారు. మరి ఈ సందర్భంగా అసెంబ్లీ జరుగుతుంది 11వ తారీఖు నాడు. ఈలోపే వీళ్ళ సమస్యల్ని మరొకసారి మా ఛానల్ ద్వారా లైవ్ ప్రసారాలు చేసి మీకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఈ కాంట్రాక్ట్ నర్సుల గురించి వెంటనే మీరు ఆలోచించాలి. వాళ్ళు అనేక ఇబ్బందులు అవన్నీ కూడా చెప్పుకుంటారు. రేపు ఆదివారం 8వ తారీఖు నాడు మన నంబర్ 1 ఛానల్ ద్వారా ఇది లైవ్ ప్రసారాలు అవుతున్నాయి. మరి కాబట్టి ఇది తప్పకుండా ప్రజలందరూ చూసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరి కాంట్రాక్ట్ నర్సుల యొక్క బాధల్ని ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు మీ స్థానిక శాసనసభ్యులు అలాగే మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పంపించండి. ఇది ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులందరికీ కూడా తెలియాలి. మేము ముందుగా మా బాధ్యతగా గత 3 రోజుల క్రితం మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి వీళ్ళ బాధల్ని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, తెలియపరిచాం. వారిని కూడా ఆహ్వానించాం ఈ మీటింగ్కి. వస్తే మంచిది. అలాగే రేపు 8వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాంట్రాక్ట్ నర్సుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. మరి ఇది ఎక్కడంటే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం బ్యాక్ సైడ్ మన సిపి గారి ఆఫీస్ దగ్గరలోనే సిఎస్ఐ చర్చికి ఆనుకొని కోగంటి సత్యం గారి కాంపౌండ్లో సువిశాలమైన ప్లేస్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా వచ్చేవాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పటికే 1000 మంది పైగా వస్తున్నట్టుగా మాకు సమాచారం ఇచ్చారు. దయచేసి ఈ మీటింగ్కి అత్యధిక సంఖ్యలో వస్తారని వారు చెప్పారు. కాబట్టి వచ్చేవాళ్ళు మాకు ముందుగా చెబితే వాళ్ళందరికీ మేము భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఎవరెవరు వస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ కింద నంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు అనేది మీతో పాటుగా ఎంతమంది వస్తున్నారు దయచేసి చెబితే మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాం. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, సువిశాలమైన మన గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కాంట్రాక్ట్ నర్సులు పాల్గొనే వాళ్ళు వెంటనే మాకు ఒకరోజు ముందుగానే అంటే 7వ తారీఖు సాయంత్రానికల్లా మీరు మాకు తెలియపరచండి. ఇప్పటికి 1000 మంది పైగా రిజిస్ట్రేషన్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎంతమంది వస్తారు చెబితే ఏర్పాట్లు మేము చేసుకుంటాం. అట్లాగే ప్రైవేట్ నర్సులు కూడా కొంతమంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్సులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా డాక్టర్లు లేకపోయినా వాళ్ళే డాక్టర్లుగా భావించి వారి చేత పని చేపిస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంది. 10,000, 8,000 జీతాలు ఇస్తున్నారంట. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తారు. త్వరలో నెక్స్ట్ వాళ్ళకి పెడతాం ప్రైవేట్ నర్సులు అందరూ కూడా. ప్రస్తుతానికి మాత్రం రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ప్రైవేట్ నర్సులకు మాత్రమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ పాల్గొనేవారు మన నంబర్ 1 ఛానల్కి మీరు కింద నంబర్లకి తెలియపరచండి.
ముఖ్యంగా ఏంటంటే దీని వెనకాల ఏ ఉద్దేశం లేదు. మళ్ళీ చెబుతున్నాం, గతంలో కూడా ఎట్లా చెప్పాం, ఎవరైనా దీనికి స్పందించి వచ్చేవాళ్ళు అతిథులుగా మాకు ఒకరోజు ముందే చెప్పండి. ఏ పార్టీ అయినా పర్వాలా, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ, ఎవరైనా స్పందించే హృదయం ఉన్న నాయకులు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఎవరిని ప్రత్యేకంగా పిలవట్లేదు బొట్టు పెట్టి. కాబట్టి అతిథులుగా వచ్చేవాళ్ళు అధికార పార్టీ వాళ్ళకి ముందే ఆహ్వానం, ప్రతిపక్ష పార్టీ వారికి రావచ్చు. మాకు మద్దతుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మద్దతుగా వచ్చేవారు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.